లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒక్కసారి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక మడి కట్టుకొని కూర్చుంటే లాభం లేదని కాస్త లేటుగానైనా గ్రహించినట్టుంది ఈ అమ్మడు. స్టార్డమ్ ఉన్న ఫిల్మీ ఫ్యామిలీ నుంచి వచ్చి మొదట్లో వెండి తెరపై సాంప్రదాయబద్ధంగానే తలుక్కుమంది. అయితే ఆ సినిమాలు అంతంత మాత్రంగానే ఆడటంతో ఇప్పుడిక తగ్గేదేలే అంటూ తన బోల్డ్ అందాలతో ఆడియన్స్ ని మరోసారి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. నిహారిక కొనిదెల మెగా డాటర్ గా ఓ మనసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొందిన బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం అంటూ 1-2 ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఇక సినిమాలకు విరామమిచ్చి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం 3 నాళ్ల ముచ్చట అవ్వడంతో మళ్లీ ఇండస్ట్రీలో తనదైన మార్క్ చూపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే కమిటీ కుర్రాలు సినిమా నిర్మించి తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకుంది. నిర్మాతగా సాలిడ్ హిట్ కొట్టిన ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి నటిగా ప్రూవ్ చేసుకోవాలని ఫిక్స్ అయినట్టుంది. అందులో భాగంగానే తమిళ్లో వస్తున్న మద్రాస్ కారన్ సినిమాలో షేన్ నిగమ్ సరసన నటిస్తోంది. వాలి మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా కాదల్ సడుగుడు అంటూ రెహమాన్ రీమిక్స్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ లో నిహారిక రెచ్చిపోయిన తీరు చూసి అసలు ఈ అమ్మడేనా మన మెగా డాటర్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారు నెటిజన్లు. అయితే తెలుగులో హద్దులు దాటని ఈ తెలుగందం తమిళ్లో మాత్రం తన అడ్డుగోడలను తొలగించింది. అక్కడ గ్లామర్ డోస్ పెంచి మరీ నటించిందని ఈ సాంగ్ చూస్తేనే అర్థమవుతోంది. అయితే నిహారిక సాంగ్ ఇలా రిలీజ్ అయిందో లేదో అలా వైరల్ అయ్యింది. ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదని అన్నవారికి తన సెకండ్ ఇన్నింగ్స్ తో సమాధానం చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయింది నిహారిక. చూడాలి మరి ఇలా గ్లామర్ డోస్ పెంచి ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా ఎదుగుతుందా లేక నా వల్ల కాదు బాబోయ్ అంటూ యూ టర్న్ తీసుకుంటుందా? For more videos like this, subscribe Big TV channel.